నేపాల్లో యువత రోడ్డెక్కి అల్లర్లు చేస్తూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి ప్రభుత్వ అధికారుల మీద దాడి చేస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా యాప్లను బ్యాన్ చేసినందుకు కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ ఆ రాజకీయ నాయకుల పిల్లలంతా లండన్లోను ఫారిన్ కంట్రీస్లో చదువుతూ ఎంజాయ్ చేస్తూ ఆ దేశ ప్రజాధనాన్ని వృధా చేస్తూ అలాగే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారు. ఆ విషయాన్ని నేపాల్ యువత సోషల్ మీడియా ద్వారా ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. దానికి అక్కడ ఉన్న రాజకీయ నాయకులకు మండింది. మాకే ఎదురు తిరుగుతారా అని చెప్పి సోషల్ మీడియా యాప్స్ని బ్యాన్ చేశారు. అసలు సోషల్ మీడియా యాప్స్తో అయితే ఈ గొడవ స్టార్ట్ అవ్వలేదు. ఆ సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేయడంతో యువత ఇంకా రెచ్చిపోయారు. వారిలో ఉన్న ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి కనపడినటువంటి రాజకీయ నాయకులందరినీ ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. చంపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు 25 మంది ఆందోళనకారులు చనిపోయారు. 2025లోపు పుట్టిన యువకులంతా జెన్జీ అనే ఒక నేమ్ పెట్టుకొని ఒక గ్రూప్గా తయారయ్యి ఈ అల్లర్లు చేస్తున్నారు. ఇప్పుడు అక్కడున్న ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి నేపాల్ నాశనం అయిపోతే నష్టం ఎవరికంటే ఒక రకంగా భారత్కి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రతి దేశానికి సాయం చేసి వస్తాం. అదే మన దౌర్భాగ్యం. ఇప్పుడు ఆ దేశం ఆగమైపోతే మనమే హెల్ప్ చేయాలి. వెనకుండి నడిపే చైనా కానీ అమెరికా కానీ ఏమీ హెల్ప్ చేయి వాళ్ళకి. ప్రతి దేశానికి సాయం చేసే ఉద్దేశం మనకే ఉంటుంది కాబట్టి అందులోనూ పక్క దేశం, పైగా హిందూ దేశం సాయం చేయక సస్తామా?